హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఎక్కడికి వెళ్తున్నావు? శాంబిగ్రామ్. అక్కడ దేనికి వెళ్తున్నావు? బిర్యానీ వెళ్తాను. ఎక్కడ? శాంబిగ్రామ్ బావరాజ్. సో బావర్చి బిర్యానీ న్యూజిలాండ్లో తినడానికి ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈజీ 15 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సు తీసుకొని బిర్యానీ తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో చూపిస్తాను నీకు మొత్తం బస్సు ఎలా ఉంటుంది, బస్సు ఎలా ఎక్కుతాం, ఇక్కడ ఏమేమి వాడతాం బస్సు ఎక్కడానికి అవన్నీ. సో సీ యూ ఇన్ సెకండ్. బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికెళ్ళి 12 రూట్ మొత్తం రోడ్డు బ్లాక్. బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికెళ్ళి 12 రూట్ మొత్తం రోడ్డు బ్లాక్. ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్సే తాళమేసిన శాండిల్సే ఒక్కవేలో. సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఫైనల్గా బస్ స్టాప్ వచ్చేసాం. ఇక్కడ బస్ స్టాప్లో ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇది ఒక చర్చ్ అనమాట. ఇదంతా ఒక చర్చ్, ఓల్డ్ చర్చ్. ఈ చర్చ్ ముందు ఒక చిన్న స్టాప్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కాల్సిన బస్సు ఏంటంటే 24R కనిపిస్తుంది కదా, ఆ బస్ ఎక్కితే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే మనలా కాదు, అన్నీ ప్రైవేట్ ట్రావెల్సే ఉంటాయి. సో ఇది AT కార్డు అనమాట. AT అని ఒక ప్రైవేట్ ట్రావెల్ కంపెనీ కార్డు. ఈ కార్డుతో బస్ ఎక్కచ్చు, ట్రైన్ ఎక్కచ్చు, షిప్ కూడా ఎక్కచ్చు. సో ఇప్పుడు ఈ కార్డు మనం బస్సులో వెళ్ళే ముందు బస్సులో ట్యాప్ చేయాలి, మళ్ళీ దిగే ముందు ట్యాప్ చేయాలి. దీనిలోంచి డబ్బులు కట్ అవుతాయి. ఈ కార్డు తీసుకోవడానికి $20, $5 కార్డుకి, $15 రీఛార్జ్కి. సో బస్సు ఎక్కే ముందు చూపిస్తా. సో బస్సు కోసం వెయిటింగ్ అండి. ఇప్పుడు మనలాగా ఇండియా లాగా ఎమ్మటే బస్సు వచ్చేది ఎక్కి వెళ్ళిపోవాలని కూడా ఆయన ఒక టైం ఇస్తాడు అక్కడ బోర్డు మీద. ఆ టైం వచ్చేదాకా ట్రైన్ కోసం వెయిట్ చేసినట్టు బస్సు కోసం వెయిట్ చేయాలి. తెరాసన్ని సాయి సన్ని. సో ఇండియాలో అయితే ఎంత ఫాస్ట్గా వెళ్తాను మనం. విజయవాడలో మనం కూర్చుంటే బస్సు కోసం ఎన్ని బస్సులు వస్తాయి నిమిషానికి? క్యూ కడతారు. ఇక్కడ అలా కాదు, వీళ్ళు జనాలు క్యూ కడతారు బస్సుల కోసం. కానీ బస్సులు మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి వాడి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. వాడి సెలవు కావాలని సెలవు తీసుకుంటాడు, అప్పుడు బస్సు కూడా రాదు. సో వాళ్ళు నచ్చినా తెలిసింది. బండి విలువ, కష్టాలు, బండి విలువ, కారు విలువ. కనీసం సైకిల్ అంటే బాగుంది అనిపించింది అప్పుడు. వేరా నన్ను తాకి సారీ చెప్పినానుగా, నువ్వున్న కిటికీ ఏవైపు వెతికి వాట్సాప్ చేస్తావా? మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి చంద్రుణ్ణి తెస్తాగా. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి 12 రూట్ మొత్తం రోడ్డు బ్లాక్. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికెళ్ళి 12 రూట్ మొత్తం రోడ్డు బ్లాక్. ఎఫ్ఎంలో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగనే. యాపిల్ పండులా సూర్యుడే ఏరోప్లేన్ లా నాగుండే. తేలిందే గాలిలో మబ్బులా జారిందే నేలపై. ఇక్కడ బస్సులన్నీ ఈ కార్డుతో ఇప్పుడు ట్యాప్ చేసాం కదా, మళ్ళీ దిగేటప్పుడు ట్యాప్ చేయాలి. అక్కడే ఆల్మోస్ట్ అన్నీ ఈవీ బస్సులే ఉంటాయి. మనకు సేమ్ తిరుపతిలో ఉంటాయి కదా ఛార్జింగ్ బస్సులు, అలాగే ఉంటాయి. కొన్ని మాత్రం ఓల్డ్ బస్సులు డీజిల్తో నడుస్తాయి. సో ఇప్పుడు మేముంది ఛార్జింగ్ బస్ అనమాట. సిగ్నల్ దగ్గర పడితే సిగ్నల్ దగ్గర ఆగింది. తర్వాత వెళ్తాం. Romiona when you carry Madalena, now you shake your booty like a Ronasona. Oh yeah, love it. Moniani and shiny Shasalina, willy well Metzana. Oh yeah, mama move it. So the love, Maravik, look it up. Fight a cake, check it up. What a freak, what a
ఫైనల్గా దిగాము. ఇది ఒక మినీ ఇండియా లాగుందిరా బాబు. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ మన కొట్లే. వెళ్దామా బావర్చికి? This is the time to fall in love, fall in love. Oh my love, welcome to my heart. I'm in love, I'm in love. Yo, I'm in love, I'm in love, I'm in love. I say nagaram chese neram innalu ninnu tachintindi sikke padutu. ఫైనలీ బావర్చికి వచ్చాం. స్మెల్ ఉంది భయ్యా, సేమ్ ఇండియా లాగే ఉంది. న్యూజిలాండ్ వచ్చినా ఇప్పుడు దాకా అలాంటి స్మెల్ చూడాల. బావర్చికి వచ్చినాక చూద్దాం, ఆలోచించుకొని. భయ్యా బాయ్ భయ్యా, బావర్చికి వచ్చి హిందీలో చెప్పక ఇంగ్లీష్ చెప్తారంటే ఎక్స్క్యూజ్ మీ ఎవరు లేడనమాట కౌంటర్లో. టైం వచ్చేసి 1:51 అవుతుంది. మా వాళ్ళు ఏమో ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అంటున్నారు. సరే ఏంటి, ఒక మటన్ 2 చికెన్ అంతేగా. ఆర్డర్ వచ్చినా కలుస్తా. సో మా సాయి వీడి దగ్గర ఎప్పుడు కార్డులో డబ్బులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ముందు వీడి బిల్లు కడతాడు, తర్వాత మీ ఇద్దరం కలిసి వీడి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అది ఇప్పుడు మనం టోటల్ ఎంత చేసాం చూద్దాం. Bro, it's not there. సో టోటల్ వచ్చేసి $72 అయింది. మాకు బస్కి ఒక $4 ప్లస్ $4 వేసుకోండి. 72 ఇంటూ 51 వేసుకోండి, మీకు తెలిసిద్ది ఇండియాలో రేట్ ఎంత, ఇక్కడ రేట్ ఎంత. సో ఈ బావర్చి వచ్చేసి 100% హలాల్. ఇప్పుడు మీకు హలాల్. సో బిల్ వచ్చేసి $72 అయింది. మనం ఏం చెప్పామంటే, నేను ఒక మటన్ బిర్యానీ చెప్పాను, మన వాళ్ళు ఇద్దరు ఒక 2 చికెన్ బిర్యానీ చెప్పారు, ప్లస్ ఒక చికెన్ లాలీపాప్స్ చెప్పాను. సో మటన్ బిర్యానీ ట్రై చేస్తా, బాగుంటే ఓకే, లేదంటే మొత్తం అందరం అన్ని షేర్ చేసుకొని తింటాం. సో ఏంటంటే ఇది వచ్చేసి 100% హలాల్. హలాల్ అంటే ముస్లిమ్స్ ముందు పూజ చేసి కోస్తారనమాట దేన్నైనా కానీ. సో ఏ కోడైనా కానీ ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ ఓన్లీ పూజ చేసి కోస్తేనే తింటారు. మనం ఎక్కడికి వెళ్ళినా వితౌట్ హలాల్ మనకు దొరకదు. అవసరం లేదా? బావర్చికి వస్తే చేతులు కడుక్కోవాల్సిన అవసరం లేదా? సో న్యూజిలాండ్లో ఏంటంటే చేతులు కడుక్కోవడానికి మనలాగా హ్యాండ్ వాష్లో ఏమి ఉండవు. ఇటు స్పూను ఫోర్క్ ఇస్తాడు, అవన్నీ ప్రాబ్లం కాదు, మనం బిర్యానీ చేత్తోనే తింటాం. కానీ చేయి కడుక్కునే ఆప్షన్ ఉండదు. ఆ ఆప్షన్ కూడా ఉందా మనకి? అన్న ఫింగర్ రోల్ కావాలన్నా. సో అది వెయిటింగ్ అనమాట ఆర్డర్ కోసం. ఏంటి బావర్చిలో ఎవరు లేడు అనుకో మాకండి, ఇది డైనింగ్ టేక్ అవే దగ్గర చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు బిల్ వచ్చేసి నేను తీసుకున్న బిర్యానీ $18 ప్లస్ థ్యాంక్స్ భయ్యా. ఫైనలీ చికెన్ లాలీపాప్స్ $18 అనమాట. ప్లస్ మనం చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాం కదా, ఇది ముగ్గురు మీద స్ప్లిట్ వేసాం. స్ప్లిట్ వేస్తే ఇది ఒక $6, టోటల్ $24. ఫైనలీ బావర్చి చికెన్ లాలీపాప్స్. దీని 15 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం అనమాట. తిన్నాం. సేమ్ ఎగ్జాక్ట్ ఇండియా టేస్ట్ కాకపోయినా కానీ ఇక్కడికి వచ్చినాక చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్. నీకు ఎలా నచ్చింది సార్?
జాయ్ సన్నీ చెప్పరా. సూపర్ బాగుంది. నిజంగా బాగుంది. నిజం బాగుంది. సో అదనమాట లాలీపాప్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ మెయిన్ ఐటమ్ మటన్ బిర్యానీ. దానికోసం వెయిటింగ్. అది కూడా వచ్చిన తర్వాత తినే ముందు రియాక్షన్ అని చెప్తా. దిష్టి పెట్టడం అండి. సో సెకండ్ తీసుకొచ్చేసాను అనమాట. ఆయిల్ కొంచెం కాదు, బాగా ఎక్కువ ఉంది కానీ పర్లేదు. ముక్క మాత్రం చాలా బాగా టేస్టీగా ఉంది. నేను న్యూజిలాండ్ వచ్చి 2.5 నెలలు అవుతుంది, దగ్గర 3 నెలలు అవుతుంది. నేను రూమ్లో చేసుకుంటానే ఉంటాం, కానీ 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసి బావర్చీకి వచ్చి తింటుంటేనే కొంచెం స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది. బాగుంది నిజంగా. మటన్ బిర్యానీ వచ్చారు. సో ఫైనల్లీ మన బిర్యానీలు వచ్చేసి బావర్చీ బిర్యానీ. దీనికోసం 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. తిని టేస్ట్ ఎలా ఉందని చెప్పాలి. సరే ఏమంటారు, వర్త కాదా? తిన్నాక చెప్తాం. సాయి బిజీగా ఉన్నాడు హోటల్లో. వర్త కాదా సాయి? తెలియదు. తినాలి, ఇంకా తినలేదు. సో ఇదన్నమాట బిర్యానీ, మటన్ బిర్యానీ న్యూజిలాండ్లో. మైనస్ ఏంటంటే మీరు ఆనియన్స్ అను లెమన్ ఇవ్వాలి మనలాగా. మనమైతే భయ్యా ప్యాజ్ లేకావు, భయ్యా లెమన్ లేకావు, ఇక్కడ అడిగితే దానికి డబ్బులు అడుగుతారు. సో కాబట్టి బిర్యానీ తినేసారా అని చెప్తాను. మటన్ పీసులు ఓకే. ఫస్ట్ ఓన్లీ ఒక మామూలు ముద్ద తిన్నాను. అడిగితే పర్లా. నేను రూమ్లో తీసుకున్నాను కన్నా కొంచెం బాగానే ఉంది. మరీ ఇండియా బావర్చి హైదరాబాద్ బావర్చి అనుకున్నా అంటే లేదు, ఒక బావర్చి పేరుకి న్యాయం చేసినట్టు పర్లేదు. వర్తే 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తిన్నాం. నేను తిన్న మటన్ బిర్యానీ లైట్గా, అంటే ఇక్కడ ల్యామ్ అంటే లైట్ స్మెల్ వచ్చింది, మటన్ స్మెల్ వచ్చింది. ఇది ఇంకొంచెం బాగానే ఉంది. సో నీట్గా రషన్ మాత్రం మన ఇండియన్ పాటలు ప్లే చేస్తున్నారు. బిర్యానీ పెట్టుకున్నామండి, చికెన్ బిర్యానీ. చికెన్ అనమాట. రెండు నాలుగు తర్వాత అంటే చల్లగా ఉంది. టేస్ట్ చూడు ఫస్ట్. ఏమంటుంది రైతానా? మిర్చి కసాలనా ఇక్కడ కొంచెం టేస్ట్ చూద్దాం. సర్ఫ్ మిల్లేనా? సర్ఫ్
చల్లగా ఉంది. అంటే ఇది ఇప్పుడు నిన్న చేసిన ఫ్రీజ్లో పెట్టించాడు అని తెలియదు కానీ దాంట్లో కొంచెం బాగా ఇంకేంట్రా మీ రియాక్షన్ చెప్పండి. చెప్పినట్టు నచ్చలేవా? సో అది ప్రశాంతం తింటాం. ఎందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను, అది చెప్పు మళ్ళీ. దేనికి జాగ్రత్తగా ఉండాలి? సరే సరేమ్మా. పరిస్థితి ఫైనల్లీ ఫినిష్ చేసాం. చాలా రోజుల తర్వాత గట్టిగా తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఎలా అంటే ఇండియాలో మనం తింటాం చూడు, వెళ్తే బిర్యానీ గట్టిగా తిని ఒక సినిమాకి వెళ్ళాలని చెప్పి అలా ఇప్పుడు సినిమాకి కూడా వెళ్తాం అనుకుంటున్నా, ప్లాన్ చేస్తున్నాం. కుదిరితే కనుక సినిమాకి కూడా వెళ్తాం. అదనమాట ఇవాళ రోజు ఇలా గడిచింది. మూవీకి వెళ్తే మళ్ళీ కలుస్తా, లేదంటే వీడియో ఇంతటితో సమాప్తం. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ పేరు సాలిగ్రామ్. సాలిగ్రామ్లో ఏంటంటే స్పెషల్, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేను రోడ్డు మీద 4-5 తెలుగు వాళ్ళని చూసాను. ఆల్మోస్ట్ ఆల్ అంకుల్ షూస్ వేసుకొని అందరూ చూపిస్తారు. ఆల్మోస్ట్ ఆల్ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు అనమాట. ఏంటంటే మా అమ్మ నాకు చెప్తుంది, న్యూజిలాండ్ వెళ్ళావు, న్యూజిలాండ్ అమ్మాయిలతో జాగ్రత్త, న్యూజిలాండ్ అమ్మాయిలతో జాగ్రత్త. ఇదని మనకు ఎవరు పడతారు? సరే మరి. సో న్యూజిలాండ్లో నాకు కిరాణా కొట్టు దొరికింది అనమాట. మనలాగే పోస్టర్ కూడా మారలేదు చూడండి. సామాలు, ఇతర సామాలు, వంట సామాలు అన్నీ అమ్ముతారనమాట ఇక్కడ. ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే, తెలుగు వాళ్ళనే కాదు, ఆల్మోస్ట్ ఇండియన్స్. 2 నెలల తర్వాత ఫైనల్లీ ఈ అమ్మాయి ఎన్నాళ్ళైందా ములక్కాయలు చేసి అల్లం కూడా అమ్ముతున్నారనమాట. ప్రైస్ బ్యాగా ఏది తీసుకుందామని మోసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి $30 ఉంది, కాదు 41 ఉంది. సో మీదే మేము వాడే రైస్ అనమాట రూమ్లో రోజు. ఇక్కడ $41 ఉంది, 10 కేజీలు. 41 ఉందా? 41 ఉంది, తీసుకుందాం. అది అక్కడ ఎంత ఉంది మనకు రూమ్ దగ్గర? మోసుకుంటే వెళ్ళాలి మళ్ళీ నుంచి. వద్దురా, అక్కడికి వెళ్ళినా తీసుకుందాం. సరే తీసుకో. ఇది న్యూజిలాండ్ వచ్చినా చూడాలి ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఏరియాకి వచ్చిన తర్వాత, ఎందుకంటే అందరూ మన వాళ్ళే కాబట్టి. ఎంత ఉంది? $2. $2 అంటే డాలర్ వచ్చి 51, $100 ఉంది. కొత్తిమీర $3. కొత్తిమీర $3 అంటే $150 ఉంది కట్ట. సో మళ్ళీ వచ్చేసి అదే చోటు, ఇందాక అటెల్లే బస్సు ఎక్కాం, ఇప్పుడు ఇటు వచ్చే బస్సు ఇక్కడ దిగాం.
సో ఈ చర్చ్ వాళ్ళు చేసిన మంచి పని లేదంటే కొత్త పని ఏంటంటే ఇలా ఉండిద్ది అనమాట న్యూజిలాండ్లో. ఇలా ఎవడికి కావాల్సిన బుక్ వాడు ఇక్కడ వదిలేసి వెళ్తాడు. చదివేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళు కావాలంటే పిక్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడు నాకు ఈ బుక్ నచ్చింది అనుకో, నేను రూమ్కి తీసుకెళ్ళి చదువుకోవచ్చు. చదువుకొని మళ్ళీ నేను చదవడం అయిపోయినా తీసుకొచ్చి ఇక్కడ వదిలేయచ్చు. లేదు నా దగ్గర నేను ఆల్రెడీ చదివేసిన బుక్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి అక్కడ అలా వదిలేయచ్చు. ఎవరికి కావాలంటే వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఆ పైన కనిపిస్తుంది అదే స్కై టవర్ అనమాట. దాని మీద నుంచి బంజీ జంపింగ్ కూడా ఉంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా చేద్దాం, కొంచెం డబ్బులు సేవ్ చేసిన తర్వాత. సో అదనమాట సంగతి ఇవాళ వీడియోకి. ఫైనల్లీ మళ్ళీ అంటే మా వాళ్ళు ఇంకో బిర్యానీ తీసుకున్నారు. మా ఫ్రెండ్ హోటల్లో డ్యూటీ చేస్తున్నాను అనమాట, హౌస్ కీపింగ్లో చిదానంద. సో వాడికి బిర్యానీ ఇవ్వడానికి వెళ్ళారు. ఫైనల్లీ మళ్ళీ మా రూమ్ దగ్గరికి వచ్చేసాను. సో నాకు అనిపిస్తుంది మా హోటల్ జేడబ్ల్యూ మ్యారేట్ అనమాట. ఇంకా ఇదే మా హాస్టల్. సో నేను బయటికి వెళ్ళి బిర్యానీ తిని 2.5 నెలలు అయింది. అంటే నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి బిర్యానీ తినలేదు మేము ఎప్పుడు. అంటే తిన్నాము, ఇక్కడ మా చుట్టుపక్కల బావర్చి లేదు. ఉన్నా కానీ ఎలా అంటే చుట్టుపక్కల బావర్చి లేదు, ఉన్నా కానీ అన్నీ ఇవి స్వీట్గా ఉంటాయి బాగా. రైస్ కానీ, చికెన్ కర్రీ కానీ, బటర్ చికెన్ కానీ, ఏదైనా కానీ అన్నీ స్వీట్గా ఉంటాయి. సో ఇండియా బావర్చి అంత లేదు, కానీ బావర్చి ఇక్కడ కూడా బాగానే ఉంది. రూమ్లో మా ఫ్రెండ్స్ ఇంకా బాగా చేస్తారు. కానీ బావర్చీకి వెళ్ళామంటే కొంచెం అంటే బస్సులో కొంచెం ట్రావెల్ చేసి ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళి తిన్నామని ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు టోటల్ మాకు ఎంత అయిందంటే రాను పోను ఒక $10 అయింది. బిర్యానీ ఒక $18 అయింది ఒక్కడికి. అంటే నాకు ఒక $18 అయింది. సో ప్లస్ వింగ్స్ తీసుకున్నాం, అది ఒక $18 అయింది. డివైడెడ్ బై 3 అంటే $6 అయింది ఒక్కొక్కడికి. అంటే టోటల్ చెప్తా, ఒక్క నిమిషం ఆగండి, అంత మ్యాథ్స్ రాదు మనకి. అది అదొక 10 ట్రావెల్ ప్లస్ ఇది ఒక 18 ప్లస్ ఒక 6 $34 అయింది. సో మాకు $38కి ఊబర్ ఈట్స్లో ఆర్డర్ పెట్టుకుంటే అదే బిర్యానీ డైరెక్ట్ రూమ్కి వచ్చేది. కానీ ఎక్కడికో చోటకి వెళ్దామరా అంటే మా వెళ్ళి బిర్యానీ చేసేద్దాం. ఓకే వెళ్దాం. 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళి బిర్యానీ తినొచ్చాం. ఏదో టైంపాస్. కొన్ని రోజుల తర్వాత బయటికి వెళ్ళినట్టు అనిపించింది. ఇక్కడ బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ మనకి ఏటీ కార్డు ఉండాలి. ఏటీ కార్డు ఉన్నా కానీ లాంగ్ ట్రావెల్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళి తినేసి చూసి రావాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అది కాక మేము ఇప్పుడు వెన్స్డే అయిపోయి మాకు ఇవాళ సండే, అంటే ఆల్రెడీ ఇంటికి డబ్బులు కొట్టేసి ఉంటాం. ఇంటికి డబ్బులు కొట్టకపోయినా కానీ మేము ఇక్కడ సంపాదించేది మా ఖర్చులకే సరిపోవు. సో దగ్గర $34 అయింది. ఇండియన్ కరెన్సీలో కూడా చెప్పాలంటే 34 ఇంటూ ఇవాళ 50 ఉందనుకున్నాం. 4 ఇంటూ 50 ఒక 2,000 ఖర్చు అయింది ఫుడ్కి వాళ్ళు బయటికి వెళ్ళి తినేసి వచ్చినందుకు. సో ఈరోజుకి అంతే. ఈసారి బీచ్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. మూవీకి కూడా వెళ్దాం అనుకున్నాం ఇవాళ, కానీ మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఆల్రెడీ షో పడిపోయి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి క్వీన్ స్ట్రీట్ మా దగ్గరలో ఉన్న థియేటర్ దగ్గరికి వెళ్ళి షో చూసేసరికి అక్కడ ఆల్రెడీ షో పడిపోయి ఉంటుంది. ఏ మూవీకి వెళ్దాం అనుకున్నాం అంటే ఎలాగో వెళ్ళట్లేదు కాబట్టి మీకు చెప్పిన అది ఉపయోగం లేదు. సో ఈసారి మూవీకి వెళ్తే మూవీ బ్లాగ్ తీస్తా, బీచ్కి వెళ్తే బీచ్ బ్లాగ్ కూడా తీస్తా. ఇంకేం చూపించచ్చు మీకు ఇక్కడ న్యూజిలాండ్లో, నాకేం చూపించాలంటే అది చూపిస్తా. ఇది కూడా నేనేదో నా పిచ్చికి తీసుకుంటున్నా, ఊరికి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. మీకు నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఇష్టం ఎక్ చేసేయండి. లేదంటే నాకు గుర్తుగా ఫోన్లో నాకు స్టోరేజ్ ఎక్కువ అవ్వకుండా యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్ సర్వర్లో సేవ్ అయ్యి ఉంటుంది, అంతే తేడా. సో ఇవాళకి అంతే. దిస్ ఈజ్ వెంకట్. ఈరోజు బ్లాగ్ సమాప్తం. మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ.